consciousness of Krishna, God, as it is revealed in the great scriptures of India, Bhagavad Gita and Srimad Bhagavatam. భారతదేశ మహాగ్రంథాలైనటువంటి భగవద్గీత శ్రీమద్ భాగవతాల ఆధారంగా ఈ సమాజంలో భగవత్ చైతన్యాన్ని అంటే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలి. So today we'll be talking about Bakasura, another demon who came to kill Krishna, sent by Kamsa. One by one all the demons Kamsa is sending. Now we'll discuss about Bakasura, the bird demon or the crane. కంసుడు ఒక్కొక్క రాక్షసుని పంపిస్తున్నాడు బృందావనం మీదకి. వాళ్ళు కృష్ణుడితో తలపడుతున్నారు, సంహరించబడుతున్నారు. అలా ఈ రోజున కంసుడు పంపించినటువంటి బకాసుర రాక్షసుడు ఏమయ్యాడో మనం చెప్పుకుందాం. ఈ బకాసురుడు, ఈ రాక్షసుడు కొంగ రూపంలో వచ్చినటువంటి రాక్షసుడు. In his previous birth, he was known as Utkala, son of Hayagriva, a very powerful personality, but very careless. A demon mentality, though he was a Gandharva, mentality was like a demon. Hayagriva. ఇతను ఈ బకాసురుడైన రాక్షసుడు ముందు జన్మలో ఉత్కళ అనేటువంటి పేరుతో ఉన్న వ్యక్తి, హయగ్రీవ అనేటువంటి వ్యక్తికి జన్మించిన వాడు. అయితే ఇతను గంధర్వుడు ఎంత శక్తివంతుడై ఉన్నాడు ఇతను. Once he came to Ganga Sagara, the ashram of Jajala Muni, very powerful rishi, a very great austere person. There he came. Near the ashram, there was a pond. He started catching fishes, Ganges. He started eating fishes near the ashram. ఒకసారి ఇతను ఏం చేశాడంటే గంగాసాగర్కి దగ్గరలో ఉన్నటువంటి జజ్జలముని ఆశ్రమానికి వచ్చాడు. జజ్జలముని అంటే ఆయన ఎంతో శక్తివంతుడైనటువంటి ఋషి. అక్కడికి వచ్చి అక్కడ గంగలో చేపలు పడుతూ ఆ చేపలు తింటూ ఉన్నాడు. This he never liked it. Oh, Jajjalamuni never liked it actually. What is this? Comes near the ashram and sits there, catches the fish and eats the fish directly. జజ్జలమునికి నచ్చలేదు. ఎవరితను ఎక్కడి నుంచో వచ్చాడు, ఆశ్రమం దగ్గరికి వచ్చి ఇక్కడ చేపలు పట్టి ఆ పట్టిన చేపలు పట్టినట్లే పచ్చి చేపలను అట్లే తింటున్నాడు. అది నచ్చలేదు ఆయనకి. So he cursed him. Why are you using the fishing rod and catching the fishes and eating? I'm going to give you a body of a crane. Directly get into the water and eat the fishes. And he cursed him, you become a crane. అందుకని ఋషి ఏం చేశాడంటే జజ్జలముని ఈ అవస్థ పడేది ఎందుకు, కష్టపడి గాలం వేసి ఆ చేపలను పట్టి తినేది ఎందుకు, నేనే ఒక శాపం ఇచ్చేస్తాను, కొంగ రూపం తీసుకో. ఆ కొంగ రూపం తీసుకుంటే తిన్నగా వెళ్ళి నువ్వు అక్కడ నీటిలోనే నిలబడి హాయిగా తినొచ్చు చేపలు, ఆ పని చేసి సరిపోతుంది, కొంగగా జన్మించు అని చెప్పి చెప్పించేసి. As he cursed, immediately got the body of a crane, but he realized his mistake. How powerful this Jajali Muni is. So immediately came and fell at his feet and started crying. Like all the demons do that. జజ్జలముని ఆ విధంగా శపించగానే అక్కడే కొంగ రూపం తీసుకునేశాడు. అప్పుడు అతనికి ఎంత భయమైపోయింది. భయమైపోయి వెంటనే ఆ ముని యొక్క పాదాల మీద పడి ప్రాధేయపడ్డాడు. అందరు రాక్షసులు చేసే పని ఇది అతను చేశాడు. So out of mercy he said, okay fine, but in Dwapara he'll be there and Lord Krishna will touch you, he'll kill you and he'll be liberated in Sahyajya Mukti. అప్పుడు జజ్జలముని అనుగ్రహించాడు. సరే ఇట్లే ఈ శాపం అనుభవిస్తూ ఇట్లే ద్వాపరయుగం వరకు ఉండు, కృష్ణుడు వస్తాడు, వచ్చినప్పుడు కృష్ణుడు నిన్ను స్పర్శిస్తాడు, సంహరిస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు, ఆ విధంగా సాయుజ్య ముక్తి నీకు లభిస్తుంది అని చెప్పాడు. So he was a very powerful demon, very powerful demon. When he came as Bakasura, it was not easy. Krishna fought like anything. Even Devatas came and supported Krishna, but one time he swallowed Krishna also. But finally Krishna comes out and catches his beak and tears open and kills him. చూడండి, అదే బకాసురుడు బృందావనం వెళ్ళాడు, కృష్ణుడితో తలబడ్డాడు. కృష్ణుడు బకాసురుడితో యుద్ధం చేశాడు. దేవతలు కూడా వచ్చి కృష్ణుడికి మద్దతు ఇచ్చారంటే బకాసురుడు అంత శక్తివంతుడు. ఒక సందర్భం వచ్చేసరికి ఏం చేశాడు, కృష్ణుడిని అమాంతం మింగేశాడు బకాసురుడు. అప్పుడు కృష్ణుడు నోటి లోపలనే అక్కడే ఆ బకాసురుడి యొక్క కొంగ ముక్కు, ఆ ముక్కుని చీల్చి నోటిని సంహరించి బయటకు వచ్చాడు. So again, the lesson is the pride. As Utkala, he was so proud. He never bothered about anything. He never respected the sages. He just comes to the ashrama near the Ganga Sagara. Ganga Sagara means where the Ganges meets the ocean. There he sat and catching fishes and eating the fishes. మళ్ళీ ఇదే కదా గర్వం.
ఈ ఉత్కళుడికి గర్వం చాలా ఎక్కువ ఉంది. సాధువులంటే గౌరవం లేదు. గంగాసాగర్ లాంటి పవిత్రమైన ప్రదేశానికి వచ్చి చేయవలసిన పని ఏమిటి? అదే గంగాసాగర్ అని అంటే గంగానది ఎక్కడైతే సముద్రంతో కలుస్తుందో ఆ సంగమాన్ని గంగాసాగర్ సంగమం అని చెప్పి అంటారు. అలాంటి పవిత్రమైన ప్రదేశానికి వచ్చి చేపలు పట్టుకొని తింటున్నాడు. అది ఒక ముని ఆశ్రమం దగ్గర. అంత గర్వం ఉంది. This is the story of all the demons. So this is a time we should read. Every day you can read in the full story. Prabhupada has given beautiful purpose on this one actually. Krishna book you can take and read every day what we discuss in the evening or afternoon. You get time, read the pastime in total. ఒక మంచి అద్భుతమైన పని మీరందరూ మనమందరం చేయదగింది ఏంటంటే, ఇప్పుడు కృష్ణాష్టమి వస్తుంది. ఆ కృష్ణాష్టమి వస్తున్నందుకు గాను దాన్ని అద్భుతంగా మనం నిర్వహించుకునే దానికి ఏం చేయాలంటే, రోజు ఒక్కొక్క రాక్షస సంహారం లీల, కృష్ణుడు చేసినటువంటి ఈ సంహార లీలలు ఉన్నాయి కదా, ఈ రోజు ఒక్కొక్కటి చదువుకుంటూ రావాలి. ఇప్పుడు ఈరోజు ఏదైతే చర్చించారో ఈ లీలని దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని ఒక పుస్తకం ఉంటుంది, ప్రభుపాదులు వారు రచించారు. ఆ పుస్తకం తీసుకొని దానిలో ఈ చాలా అద్భుతంగా చక్కటి వివరణతో ఉంటుంది లీలంతా కూడా. అది మొత్తం ఆ లీలంతా కూడా మీరు సాయంకాలం చదవాలి. But if you go to Bhagavatam, you can read the verses also. Sanskrit verses you can read, understand the verse, the translation, then read the purpose. Is amazing. కానీ ఆ గ్రంథం కన్నా మీరు ప్రత్యక్షంగా భాగవతం గ్రంథం దగ్గరికి వెళ్ళి చదవగలిగితే ఇంకా శ్రేష్టం. ఎందుకంటే శ్లోకము, ప్రతిపదార్థము, భావము, భాష్యము పూర్తి వివరణతో ఉంటుందన్నమాట. It's real nectar. If you don't read, we miss the nectar. నిజమైన అమృతం ఇది. చదవకపోతే ఈ అమృతాన్ని కోల్పోయిన వాళ్ళం అవుతాం మనం అందరం కూడా. So chant Hare Krishna and be happy. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. అందుకని మనం అందరం కూడా చేయవలసినటువంటి పని ఏమిటంటే, చక్కగా హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపం చేసుకోవాలి, ఆనందించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. One more important news. His Grace Ambarish Prabhu, you know that, great grandson of Henry Ford, who invented the car, you know. He is very sick. He got a stroke. He is in the ICU in the hospital in America. His health is very bad. You know, he is the one, he helped us also. With the temple construction, he helped us also. He is the one who is building a TOP in Mayapur. You know, he has given around 400 crores, his personal money. హరీబో. ఒక చిన్న విచారకరమైన వార్త ఏమిటంటే, ఫోర్డ్ కంపెనీని కనిపెట్టినటువంటి ఫోర్డ్ అధినేత హెన్రీ ఫోర్డ్, ఆయన మునిమనవుడైనటువంటి ఆల్బర్ట్ ఫోర్డ్ మన ఇస్కాన్ భక్తుడు, ప్రభుపాదుల వారి శిష్యుడు అంబరీష్ దాస్ ప్రభు. అంబరీష్ దాస్ ప్రభు ప్రస్తుతం ఆయన గుండెపోటుతో అనారోగ్యంతో ఐసీయూలో ఉన్నారు ఆసుపత్రిలో అమెరికాలో. వాస్తవంగా అయితే ఇక్కడ మన మందిరాన్ని నిర్మాణంలో కూడా ఆయన సహాయం చేశారు. ఇప్పుడు ఏదైతే టీఓపీ జరుగుతుందో అద్భుత మందిర నిర్మాణం మాయాపూర్లో, ఆ మందిర నిర్మాణానికి తన వైపు నుంచి 400 కోట్ల పైన ఆయన ధనాన్ని ఈ సేవగా సమర్పించి ఆ మందిర నిర్మాణానికి సంబంధించిన బాధ్యత నిర్వహణ ఆయన చేస్తున్నారు. Very humble, very sweet, with a lot of wonderful qualities. Such a Vaishnava he is. చాలా చాలా వినయపూర్వకమైనటువంటి, చాలా అద్భుతమైన ఎన్నో గొప్ప వైష్ణవ లక్షణాలు కలిగినటువంటి భక్తుడు ఆయన. And Srila Prabhupada appreciated his qualities and he gave the initiation also, and he told, you should build Mayapur temple. ప్రభుపాదుల వారు కూడా అంబరీష్ ప్రభులో ఉన్నటువంటి ఆ వైష్ణవ లక్షణాలని గుర్తించి అభినందించి ఒక సందర్భంలో చెప్పారు, నువ్వు మాయాపూర్ మందిర నిర్మాణం, అద్భుత మందిర నిర్మాణం నువ్వు పూర్తి చేయాలని చెప్పారు. Once as I was traveling with Ambarish Prabhu, I asked him, because we are raising donations, I asked him, Prabhu, you have so much money, you know, why can't you give the whole money, all the money, and finish the temple? That'll be better, no? ఒకసారి అంబరీష్ ప్రభుతో ప్రభు ప్రయాణం చేస్తుండగా అడిగారు, ప్రభు మీరు ఫోర్డ్ కంపెనీ కదా, ఎంతో ధనం ఉంది కదా, ఆ ధనం అంతా కూడా వెచ్చించి మొత్తం మందిర నిర్మాణం ఎందుకు మీరు పూర్తి చేయకూడదు, అలా ఎందుకు అనుకోలేదు మీరు అని అడిగారు. He said, I can give all the money and finish the temple. Then nobody will own the temple. They should struggle for the temple construction. They should establish the systems. They should develop the community. Then the own is our temple. If you don't do any service, who cares?
Somebody will take care. Nobody will own the temple. This problem I faced, I gave some donations to the temple, but nobody was owning the temple. అప్పుడు అమరీష్ ప్రభు ఏమన్నారంటే, నేను ఆ విధంగా చేయగలను, మా కంపెనీలో ఉన్నటువంటి ధనవంతా తీసుకొచ్చేసి మందిర నిర్మాణం పూర్తి చేయగలను, కానీ అలా చేస్తే ఎవరే కానీ భక్తులు ఈ మందిరం నాది అనేటువంటి ఒక భావన కలగదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ మందిర నిర్మాణం కోసం కష్టపడతారో, మందిర నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఎప్పుడైతే వాళ్ళు సంఘర్షణ పడతారో, విరాళాల కోసం ఒక విస్తృతమైనటువంటి వైష్ణవ సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటారో, భక్తుల్ని ఎప్పుడైతే వాళ్ళు పెంచుకుంటారో, అప్పుడు ఆ మందిర నిర్మాణం పూర్తి అయితే ఇది మన మందిరం, మనం నిర్మించుకున్నాం అనేటువంటి భావన వస్తుంది, మనది అని. అలా లేకపోతే నేను కొన్ని మందిరాలకు అలా విరాళం ఇచ్చాను పెద్ద మొత్తంలో, వాళ్ళు ఆ విరాళాలతో మందిరం పూర్తి చేసేసి ఎవరో ఒకళ్ళు ఇచ్చారు కట్టేసారులే మనదేముందిలే అనే ఆ భావంతో ఉన్నారు. అందువల్ల నేను అలా ఇవ్వదలుచుకోలేదని చెప్పాడు. Then he looked at me and smiled and said, that's the reason I am not giving. I give some money, let people struggle and build the temple. ఆ కారణంగానే నేను ఇవ్వడం లేదు, కారణం చిరునవ్వుతూ చెప్పారనమాట. అందుకనే వాళ్ళ భక్తుల్ని వాళ్ళని పడి లేని వాళ్ళు దానిలో కష్టపడి వాళ్ళు ఆ మందిర నిర్మాణాన్ని చేయని, అప్పుడు అది ఈ మందిరం నాది, మనం నిర్మించుకున్నాం, మనమంతా కలిసి మందిరం నిర్మించుకున్నాం అనే భావన వాళ్ళలో వస్తుంది. Then they really care for the temple and look after the temple very nicely. The few temples I gave the money, no use. Today the temples are struggling like anything. అలా అప్పుడేముందంటే వాళ్ళ మందిరాన్ని బాగా చూసుకుంటారు, ఆ మందిరంలో ఉన్నటువంటి మందిరాన్ని భక్తులు కానీ మందిరాన్ని కానీ చక్కగా చూసుకుంటారు వాళ్ళు. అలాగా లేకపోతే ఏముందంటే కొన్ని మందిరాలకు అట్లా ఇచ్చాను, ఇప్పుడు ఆ మందిరంలో వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు ఆ మందిరం పోషించలేక. So like that, such a gentleman is, so he's in the ICU now. Please chant some extra rounds because he's the one who has given the donation to TOP Maximum, and he should see the temple opening if Krishna permits, then he should leave his body. అందుకని ఆయన తీవ్రమైనటువంటి అస్వస్థకు గురై ఉన్నారు కాబట్టి ఈ అనారోగ్య పరిస్థితుల్లో మన యొక్క ప్రార్థనలు చాలా అవసరం. అందరం కూడా మనం చేసే 16 మాలలు కాకుండా అధికమైనటువంటి మాల జపం చేసి వారికి సమర్పించాలి. ఆ ప్రార్థన వల్ల, ఆ జపం మనం చేయడం వల్ల కృష్ణుడు దయతలిచి అనుగ్రహిస్తే మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఆ అద్భుత మందిరం ఏదైతే మాయాపూర్లో జరుగుతుందో దానికి అత్యధికమైన విరాళం ఇచ్చింది ఆయనే, బాధ్యత తీసుకున్నది ఆయనే కనుక ఆ మందిర ప్రారంభోత్సవం అంబరీష్ ప్రభు దర్శించాలి, ఆ ప్రారంభోత్సవానికి ఆయన ఉండాలి అని మనము కృష్ణుని వేడుకోవాలి. కృష్ణుడు అనుమతిస్తే సాధ్యమవుతుంది. They mainly Gopal Krishna Maharaj, he also struggled a lot for Mayapur Dham. Today he is not there. And Guru Maharaj, he gave his life for Mayapur Dham. Today he is very sick. Amrish Prabhu, he gave huge donations, huge, just imagine, 400 crores is not a small thing. And if you have money, you will not have the heart to give, but he gave it because Prabhupada wanted it. So if even he is not there, means so sad it is. అందుకనే ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా, ఇప్పుడు ఆ అద్భుత మందిర నిర్మాణం కోసం గోపాలకృష్ణ గోస్వామి మహారాజు ఎంతో కృషి చేశారు, ఎంతో సేవ చేశారు, కానీ ఈరోజు వారు మన మధ్య లేరు. మరి మన జయపతాక స్వామి గురు మహారాజు ఆ మాయాపూర్ మందిర నిర్మాణం మొదటి నుంచి ఇప్పుడు ఈ అద్భుత మందిర నిర్మాణం జరుగుతున్న ఈ స్థితి వరకు కూడా ఎంత విశేషమైన సేవ అంటే అంత చేశారు. ప్రస్తుతం ఎంతో అనారోగ్య స్థితిలో ఉన్నారు. ఇప్పుడు అలానే అంబరీష్ ప్రభు కూడా ఆ మందిర నిర్మాణం కోసం తను ఒక్కడే 400 కోట్ల రూపాయలు మందిరం కోసం ఇచ్చారు అని అంటే, ప్రపంచంలో చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది, భగవంతుడికి ఇది ఇవ్వాలనేటువంటి మనసు రాదు. ఆయనకి ఆ మనసు ఇచ్చాడు భగవంతుడు, చేశాడు ఆయన. ఇప్పుడు ఈ స్థితిలో ఇప్పుడు ఇలాంటి అనారోగ్య స్థితిలో ఉన్నారు కాబట్టి మనం ప్రార్థన చేయాలి నిండు మనసుతో. Please chant some extra rounds and offer it in the name of Ambarish Prabhu, Prabhupada disciple. అందుకని మనం కొన్ని అత్యధిక మాలలు, మన రోజువారీ 16 కాకుండా అత్యధిక మాలలు చేసి అవి మనం ప్రభుపాదుల వారికి తలుచుకొని అంబరీష్ ప్రభు పేరు చెప్పుకొని సమర్పణ చేయాలి. Without asking, he gave 6 lakh rupees when he came for the inauguration. ఎందుకంటే అంబరీష్ ప్రభు ఇక్కడ మన మందిర ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు, రాధాగోవింద మందిర ప్రారంభోత్సవానికి ప్రభు ఏం అడగకుండానే ఆయన 6 లక్షలు తీసి చేతిలో పెట్టాడు. Very helping and always very merciful, very compassionate, very magnanimous. ఎప్పుడు కూడా అట్లా ఎవరికైనా సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటాడు ఆయన. చాలా దయాగుణము, చాలా జాలిగుణం,
ఎప్పుడు కూడా సహాయం చేసేటువంటి నైజం అయింది. అమరీష్ ప్రభుకి అన్ని వాంఛలు తెచ్చే కల్పవృక్షం లాంటి వారు, పతితులను ఉద్ధరించువారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామం అర్పిస్తున్నాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाचा शहीदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. शिला गुरुदेव की जय. निधाय गौर प्रेमानंदे हरि हरि बोल.